వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధ పడ్డామో ఎంత కష్టపడ్డామో ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూన్ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎట్లా నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసారు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో పంటలు ఎట్లా పండినాయో చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడిన మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు ఆ జాలుగారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు ఎలా అసమర్థుడు ఎవడు దీనికి జవాబు చెప్పేవాడు ఎవడు ఇవేం లేదు అన్ని చిల్లర మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందే వాడిరా పాస్వాన్ల దాసరిన పొద్దాక ఒకటే గోల ఇదే కదా ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటల కారణం మీరు కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైందండి ఎట్లా మాయమవుతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా దీనిలో దాచిపెట్టడానికి ఏముంది ఇలా మాయం మచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతూ ఉన్నా 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కళ్ళ ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఇది ఐఎమ్ సారీ ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్ కారణం ఏంటంటే బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నా నేను ఈ మాటలు ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు పెద్ద ఉద్యమం చేద్దాం సార్ ఈ ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం వాళ్ళ సంగతో మా సంగతో తేలాలి ఒకసారి వీళ్ళు అడుగుపెట్టుడే ఈ అడుగు నాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏముస్తారు ఇంకా రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో ఉన్నది రైతాంగం ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం 100% అది ఏదో పేజ్ తీసిండి నేను ఏందండి అవి ఇవి చేయరు కదా మీరందరు విన్నారు కదండి మీరందరూ ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు 1,00,000 రూపాయలు రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ డిసెంబర్ 9 ఎన్ని రోజులు అయిందండి 4వ మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి ఈ డ్రామాలు కాదు కదా when December 9 has gone Mr. Chief Minister where are you sleeping I am asking you ఎప్పుడు పోయింది డిసెంబర్ 9 మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం ఇలా ఏమవుతున్నది బ్యాంకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ దాన్ని మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు మాకు ఈమన్ అండి మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్ట కొంత నాశనమైనారు ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని వాడు మాట్లాడేటోడు ఉండడు అడిగేటోడు ఉండడని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి
మీ కేసీఆర్ మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు. మేము నిద్రపోము, ఊరుకోము. 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు. కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే. 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు. అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను 4వ నెల దాకా ఓపిక తప్ప నా నోరు తెరవలే. ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం. కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన. ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదు అన్ని పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేగదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ. ఇది ప్రజాస్వామ్యం. మీరేదో 4 కార్యకర్తల మీద 4 పోస్టులు ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తిలో ఏలేవడో చెప్తున్నాడు, సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. రైతులనట కేసీఆర్ పర్యటనలు వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దట, వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు బెదిరిస్తున్నారు. నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారు, ప్రజల బాధలు ఉంటాయి. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఇవ్వాలి పర్మనెంట్ కాదు. మేము కూడా 10 years ఉన్నాం. 10 yearsలో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము ఈ దుష్ప్రవర్తన చేయలే. మేము అహోరాత్రులు రాత్రింబవళ్ళు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, నీళ్లు, మంచినీళ్లు, కరెంటు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వాటి మీద మా మీదుగా కరగబెట్టినాం. మేము అవన్నీ నిలబెట్టినాం, చూపెట్టినాం. ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. మేము గాలి మాటలు చెప్తలేం. 10 ఏళ్ళు మా హృదయాన్ని, మా మెదడును, మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆ పని చేసినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, మంచినీళ్లు తెచ్చినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం. అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం. మీరేం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎప్పటికి చేస్తారు? ఎందుకు చెప్తలేరు? బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు? బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దానికి సమాధానం కావాలి. మేము రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. మళ్ళా పంటలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి. రైతులు ప్రిపేర్ కావాలి. తెచ్చిన బాకీలు కట్టాలి. కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి. బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు, అవి కట్టుకోవాలి. ఇది బ్యాంకు అని బాధలు. అటు మోటార్లు కాలుడు, ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు, ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు, ఇవన్నీ ఒక పక్క. ధాన్యం కొనుగోలు మేము 7,600 పైచీలు కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్తలేరు. రేపటి నుంచే కొనుగోలు అన్నారు. 1 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది. కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాలి. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు, ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి, ఆ రికార్డు ఉండాలి కాబట్టి 2nd నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలివి తెలుస్తుంది. కాబట్టి 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష.
నిరాహార దీక్షలు అవసరం లేదు ఈ తోలుమందం ప్రభుత్వానికి. కడుపుండా తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. వీళ్ళ కోసం మనం ఉపవాసం ఉండే అవసరం లేదు. మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి, నినాదాలు ఇవ్వండి. ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం.